ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనము. చాలా కాల క్రితం మరొక్క మనుషుల గుంపు క్రూరమైన అణచివేతను ఎదుర్కొంది. కాబట్టి ఆ మనుష్యులు ఈజిప్టు నుండి బయటకు నడిపించడానికి దేవుడు మోషేను నియమించాడు. మోషే అయిష్టంగానే అంగీకరించాడు. అయితే అతడు ఫరోను సమీపించినప్పుడు ఈజిప్టు పాలకుడు అణచివేతను మరియు తీవ్రతరం చేశాడు. నేను యెహోవాను ఎరుగను మరియు నేను ఇశ్రాయేలును వెళ్ళనివ్వను అని అతడు చెప్పాడు. మనుషులు మోషేకు ఫిర్యాదు చేశారు. అతడు దేవునికి ఫిర్యాదు చేశాడు. చివరికి దేవుడు ఇశ్రాయేలును విడిపించాడు మరియు వారు కోరుకున్న స్వేచ్ఛను పొందారు. అయితే దేవుని యొక్క మార్గంలో మరియు సమయంలో ఆయన స్వభావం గురించి మనకు బోధించుచు మరియు ఏదో గొప్పదాని కోసం మనలను సిద్ధం చేస్తూ ఆయన ఓపికతో వ్యవహరిస్తాడు. నీవు దేవుని కోసం ఏ ప్రశ్నలను కలిగి ఉన్నావు? ఆయన మాట నిలబెట్టుకుంటాడని నీవు ఆయనను ఎలా విశ్వసిస్తావు? ప్రార్థన. పరలోకపు తండ్రి, నేను ఎల్లప్పుడూ నీ మీద ఆధారపడగలను. ఆ సత్యాన్ని నేను కోల్పోయినప్పుడు నన్ను క్షమించు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.